హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, డీసెంట్ రెమ్యునరేటివ్ ప్రైస్ సాట్ ఫర్ క్యాషూ నట్స్. చూడండి, డీసెంట్ అంటే మంచి లేదా సరి అయిన, రెమ్యునరేటివ్ అంటే లాభదాయకమైనటువంటి, ప్రైస్ అంటే ధర, సాట్ ఫర్ క్యాషూ నట్స్. సీక్ అంటే కోరడం, సాట్ అంటే కోరింది, ఫర్ క్యాషూ నట్స్ అంటే జీడిపప్పుకు మంచి లాభదాయకమైన ధరను కోరారు. జీడిపప్పుకు మంచి లేదా సరి అయిన లాభదాయకమైన ధరను కోరారు. ఇది ప్యాసివైజ్లో ఉండాలి. అంటే ప్రైస్ వాస్ సాట్ అని ఉండాలి హెడ్లైన్ కాబట్టి ఇది ఇలా ఇవ్వడం జరిగింది. సింపుల్గా డీసెంట్ రెమ్యునరేటివ్ ప్రైస్ వాస్ సాట్ ఫర్ క్యాషూ నట్స్ అంటే జీడిపప్పుకు తగిన లేదా సరి అయిన లేదా మంచి లాభదాయకమైనటువంటి ధరను కోరారు. ఎవరు కోరారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది. చూడండి, వివరాల్లోకి వెళ్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం Srikakulam District Secretary D. Govindarao on Monday asked the TDP-BJP GSP ruled state government to announce 16,000 rupees as minimum support price per 80 kg bag of cashew nuts to boost the cashew farmers of the district. చూడండి, జాగ్రత్తగా గమనించండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ అంటే కార్యదర్శి డి గోవిందరావు ఆన్ మండే సోమవారం నాడు ఆస్ట్ అడిగారు. ఎవరిని? ద టీడీపీ బీజేపీ జేఎస్పీ రూల్డ్ స్టేట్ గవర్నమెంట్ అంటే టీడీపీ బీజేపీ జేఎస్పీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. రూల్డ్ అంటే పాలిత, ఎవరైతే పాలిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని అడిగారు. టు అనౌన్స్ అంటే ప్రకటించాలని, 16,000 రూపీస్ యాజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే 16,000 రూపాయలు కనీస మద్దతు ధరగా ప్రకటించాలని. ఎంతకు? పర్ 80 kg బ్యాగ్ ఆఫ్ క్యాషూ నట్స్ అంటే 80 కిలోల జీడిపప్పు బస్తాకు కనీసం 16,000 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించాలని. టు బూస్ట్ ద క్యాషూ ఫార్మర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటే జిల్లాలోని జీడి రైతులకు ప్రోత్సహించేందుకు. టు బూస్ట్ అంటే ప్రోత్సహించడం. ద క్యాషూ ఫార్మర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటే జిల్లాలోని జీడి రైతులను ప్రోత్సహించేందుకు 80 కిలోల జీడిపప్పు బస్తాకు కనీసం మద్దతు ధర 16,000 రూపాయలుగా ప్రకటించాలని టీడీపీ బీజేపీ జేఎస్పీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి అయినటువంటి డి గోవిందరావు సోమవారం నాడు అడిగారు. ఇలా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ అర్థం చేసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాగే అలాంగ్ విత్ ఫార్మర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పార్టీ మిస్టర్ గోవిందరావు ఆర్గనైజ్డ్ ఎ ప్రొటెస్ట్ ఇన్ సోంపేట ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. చూడండి, అలాంగ్ విత్ ఫార్మర్స్ అంటే రైతులతో అండ్ మరియు రిప్రజెంటేటివ్ ప్రతినిధులతో ఆఫ్ ద పార్టీ ప్రతినిధులతో అలాగే రైతులతో మిస్టర్ గోవిందరావు ఆర్గనైజ్డ్ నిర్వహించారు. ఆర్గనైజ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఏ ప్రొటెస్ట్ అంటే ఒక నిరసనను నిర్వహించారు. ఇన్ సోంపేట ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లా సోంపేటలో రైతులు పార్టీ ప్రతినిధులతో కలిసి శ్రీ గోవిందరావు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పీకింగ్ ఆన్ ద అకేషన్ హీ అలెజ్డ్ దట్ ద ట్రేడర్స్ వర్ చీటింగ్ ద ఫార్మర్స్ బై గివింగ్ లో ప్రైసెస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్ ఆన్ ద ప్రీటెక్స్ట్ ఆఫ్ ఎ డ్రాప్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఫినిష్డ్ క్యాషూ నట్స్ ఇన్ ద నేషనల్ మార్కెట్. చూడండి, స్పీకింగ్ ఆన్ ద అకేషన్ అంటే ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, ఆన్ ద అకేషన్ అంటే ఆ సందర్భంగా,
లేదా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హీ అలెజ్డ్ అంటే అతను ఆరోపించారు, ఇది వీటిలో ఉంది, దట్ అని ద ట్రేడర్స్ అంటే వ్యాపారులు వర్ చీటింగ్ ద ఫార్మర్స్ రైతులను మోసం చేస్తున్నారు బై గివింగ్ లో ప్రైసెస్ అంటే తక్కువ ధరలు చెల్లిస్తూ రైతులను మోసం చేస్తున్నారని అతను ఆరోపించారు ఫర్ దేర్ ప్రొడ్యూస్ అంటే వారు పండించిన పంటకు ఆన్ ద ప్రీటెక్స్ట్ ఆఫ్ ఎ డ్రాప్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఫినిష్డ్ క్యాషూ నట్స్ ఇన్ ద నేషనల్ మార్కెట్ అంటే జాతీయ మార్కెట్లో పండిన జీడిపప్పు ధరలు తగ్గుముఖం పట్టాయన్న సాకుతో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అంటే ఆ సాకుతో ఆఫ్ ఏ డ్రాప్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఫినిష్డ్ క్యాషూ నట్స్ అంటే జీడిపప్పు ధరలు తగ్గుముఖం పట్టాయన్న సాకుతో ఇన్ ద నేషనల్ మార్కెట్ అంటే జాతీయ మార్కెట్లో ద సిపిఐఎం లీడర్ అర్జ్డ్ ద అఫీషియల్స్ టు ఫార్మ్ ఏ కమిటీ టు స్టడీ ద ఇష్యూస్ ఆఫ్ క్యాషూ ఫార్మర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ చూడండి ద సిపిఐఎం లీడర్ నాయకుడు అర్జ్డ్ కోరారు అర్జ్డ్ అంటే కోరారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ద అఫీషియల్స్ అధికారులను కోరారు టు ఫార్మ్ ఏ కమిటీ అంటే కమిటీ వేయాలని టు స్టడీ ది ఇష్యూస్ ఆఫ్ క్యాషూ ఫార్మర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జిల్లాలోని జీడి రైతుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీని వేయాలని సిపిఐఎం నేత అధికారులను కోరారు అంటే టు స్టడీ అంటే అధ్యయనం చేసేందుకు ద ఇష్యూస్ అంటే సమస్యలను ఆఫ్ క్యాషూ ఫార్మర్స్ అంటే జీడి రైతులు ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జిల్లాలోని జీడి రైతుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేయాలని సిపిఐఎం నేత అధికారులను కోరారు. ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.